కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణలో 9 మంది సభ్యుల ధర్మాసనం విభిన్న కోణాల్లో ఈ అంశాన్ని విచారిస్తుంది. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న అంశంతో పాటు మరికొన్ని అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఇక విచారణ సమయంలో జస్టిస్ బివి నాగరత్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 17 కేవలం ఈ 3 రోజులకే ఎలా వర్తిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఋతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదన్న నిబంధనపై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ తానేమీ ఋతుక్రమ సమస్య గురించి మాట్లాడటం లేదని స్పష్టత ఇవ్వబోయారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది ఋతుక్రమ సమస్యకు సంబంధించింది కాదని, కేవలం వయస్సు సంబంధిత అంశమే అని తెలిపారు. జస్టిస్ నాగరత్న తప్పుపడుతూ శబరిమల కేసులో ఆర్టికల్ 70 అప్లై అవుతుందంటే అప్పుడు మహిళలను అంటరాని వారిగా పరిగణిస్తున్నట్లు అర్థం వస్తుందని, దీని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా మన ఆలయాలకు సంబంధించి ఇలాంటి వివాదాలు కోర్టులకు వెళ్లడం అనేది మన దౌర్భాగ్యం మాత్రమే.